చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి పరిపాలనలో ఆయన ఎప్పుడైనా చేయని 14 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆయన 13 సార్లు మెగా డిఎస్సి నిర్వహించడం జరిగింది. ఆ 13 సార్లు మెగా డిఎస్సిలో 196,000 మంది టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. ఇవాళ ఏటా టీచర్స్ రిటైర్ అయిపోతూ ఉంటారు. విద్యార్థులకు పాఠాలు చెప్పాలి అంటే మళ్ళీ టీచర్స్ నియామకం చేసుకోవాలి. ఇవాళ రోజున ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లేక, విద్యా ప్రమాణాల మీద అవగాహన లేక జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థ అంతా కూడా నాశనం చేశాడు. నారా లోకేష్ గారు తను ఏ పనైనా కూడా న్యాయం చేయాలనే సంకల్పంతో అతను విద్యా మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా విద్యా వ్యవస్థని మెరుగుపరచాలి, టీచర్స్ లోటు ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే విద్యార్థులకి సంఖ్యా ప్రకారంగా, ఆ రేషియో ప్రకారంగా టీచర్స్ కూడా ఉండాలి. విద్యార్థులు ఎక్కువై టీచర్స్ తక్కువైతే విద్యను ఎవరు చెప్పగలుగుతారు? మరి నారా లోకేష్ గారు చదువుకోవటం వల్ల, విదేశాల్లో విద్యను అభ్యసించడం వల్ల విద్యా ప్రమాణాల మీద అతనికి అవగాహన ఉంది. ఆయన వ్యవస్థను మెరుగుపరుచుకుంటూ వస్తున్నాడు. ఇది ఏటా కూడా నిర్వహించడం జరుగుద్ది. ఈ సంవత్సరం 16,347 మంది టీచర్స్ నియామకం జరిగింది. ఇట్లా ప్రతి సంవత్సరం కూడా నియామకాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా 80,000 మందిని భర్తీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏటా ఈ డిఎస్సి నిర్వహణ చేస్తూ మరి టీచర్స్ని ఇవాళ రోజున విద్యా ప్రమాణాలని మెరుగుపరచడం అంటే టీచర్స్కి ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఇచ్చి, వాళ్ళ కోచింగ్ ఇచ్చి, వాళ్ళు ఎలా విద్యార్థులకు బోధించాలి, దాన్ని ఎలా ఒక విద్యార్థుల్ని ప్రతిభావంతులుగా తయారు చేయాలనే దాని మీద సెపరేట్గా కోర్సులు నిర్వహించి ఉపాధ్యాయులకి తర్ఫీదు ఇచ్చి ఒక మెరుగైన విద్యా వ్యవస్థను రూపొందిస్తూ ఉన్నారు.